నమస్తే అండి. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో టేస్టీ చక్రాలు, లడ్డూలు, కజ్జికాయలు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటము 150 పీసెస్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఈ 150 పీసులు కూడా మేము ఆర్డర్ అయితే చేసాము ఈరోజు. లడ్డూలు, చక్రాలు ఎలాగా తెలుసు కాబట్టి ఈరోజు వీడియోలో అయితే కజ్జికాయలు ఎలా తయారు చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సంక్రాంతి పిండి వంటలు బిజీ అయిపోయానండి. అసలు ఏ వీడియోస్ పెట్టలేదు. వీడియోస్ పెట్టడానికి నాకైతే కుదరలేదు. అరిసెలు అవన్నీ చేయటానికి ఆర్డర్లు బాగా వచ్చినాయి. ఆ బిజీ టైంలో వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయానండి. అంత బిజీ అయిపోయాను. ముందుగా ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో ఒక లోటాడు గోధుమ పిండి వేసుకుని ఇంకొక హాఫ్ లోటా కూడా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక చారడు బొంబాయి రవ్వ వేసానండి. బొంబాయి రవ్వ అదే సుజీ రవ్వ వేసాను. మనకి క్రిస్పీగా రావటానికి వేసాను. సాల్ట్ అండి, సాల్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ ఉంటుంది, అది వేసేసాను. వేసిన తర్వాత ఇవి బాగా కలిపేసానండి. కలిపిన తర్వాత చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుంటా, మరీ లూజ్ అయినా క్రిస్పీగా రాదు. చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇది ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకోవాలండి. ఈ పిండి నానేలోపు మనం లోపల స్టఫింగ్కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే నెయ్యి వేసానండి. నెయ్యిలో ఈ సుజీ రవ్వ అయితే వేపాను. ఒక పావు కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. నేతిలో దోరగా వేయించేసుకున్న తర్వాత ఎండి కొబ్బరి పొడి తీసుకున్నానండి. మాకు ఆర్డర్ చెప్పింది అయితే బొంబాయి రవ్వ, ఎండి కొబ్బరి, బెల్లంతో కూడా చేసుకోవచ్చు, అలాగే పంచదారతో కూడా చేసుకోవచ్చు. మాకు ఆర్డర్ చెప్పింది అయితే బెల్లంతో చేయమన్నారు కాబట్టి నేను బెల్లం అయితేనే వాడాను. ఈ బొంబాయి రవ్వ బాగా వేగిపోయిందండి. వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసేసాను. ఎండు కొబ్బరి కూడా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేశాక స్టవ్ మీద నుంచి కిందకి దించేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసి కలుపుకుందాము. బెల్లాన్ని మెత్తగా తురిమేసుకుని పెట్టుకున్నానండి. తురిమేసిన తర్వాత కొంచెం 4, 5 యాలక్కాయల పొడి, బెల్లం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను. బెల్లం చిన్న ముక్కలు లేకుండా ఉంటే చూసుకోవాలి. బెల్లం తురుముకుంటే బాగుంటుంది, లేకపోతే మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. మనకి మెత్తగా పౌడర్లా వచ్చేస్తుంది బెల్లం. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. బెల్లం, బొంబాయి రవ్వ, కొబ్బరి, యాలకుల పొడి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఆ పిండిని మనం చిన్న ఉండలుగా అన్నా చేసుకోవచ్చు, లేకపోతే నేను ఈ విధంగా ఒక పెద్ద పాములాగా చేసి దీన్ని చిన్నగా ఉండలుగా కట్ చేసుకుంటేనే ఈజీగా అయిపోతుంది. నేను పూరీలు ఇలా చేస్తాను కాబట్టి నాకు ఇలా కట్ చేసే పద్ధతి అయితే నాకు ఈజీగా అనిపించింది. అందుకని నేను ఇదే విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకుని మైదాలో వేసేసాను. మైదాలో వేసేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకుని చపాతీలాగా చేసుకోవాలి. మనం చపాతీ సైజు ఏ సైజులో చేసుకోవాలంటే మనం కజ్జికాయల పీట ఉంటుంది కదా, కజ్జికాయల పీట ఏ సైజులో ఉందో అదే సైజులో చేసుకుంటే మనకు వేస్ట్ అనేది ఎక్కువ పోకుండా ఉంటుంది. అదే సైజులో ఉంటుంది కాబట్టి. అదే ఇంకా పెద్దగా చేసుకున్నాం అనుకోండి, వేస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని సైజు చూసుకుని కొంచెం చిన్నగా కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకుని మనం ముందుగా స్టఫింగ్ ఉంది కదా తయారు చేసుకుంది, ఆ స్టఫింగ్ని ఒక స్పూన్ వేసి కొంచెం నీటితో తడి చేసుకున్న తర్వాత ఒక లైన్ తడి చేసిన తర్వాత అలాగా క్లోజ్ చేసేస్తే మనకి కజ్జికాయ అనేది తయారవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేయండి. ఇదే విధంగా మొత్తం కజ్జికాయలన్నీ నేను తయారు చేసేస్తూ ఉంటే మా వారైతే పెద్ద కడాయిలో వేపేశారండి. ఎందుకంటే 150 ఉన్నాయి కదా, అందుకని నేను చేస్తూ ఉంటే మా వారైతే కడాయిలో వేపేశారు. లాస్ట్లో కొంచెం పిండి ఉందని పెద్ద కజ్జికాయలు చేసేసానండి. అంటే కజ్జికాయల పీట మీద వేయకుండా చేశాను. ఒక 4 కజ్జికాయలు. ఇగోనండి 150 పీసులు కజ్జికాయలు, చక్రాలు, లడ్డూలు కూడా చేసేసాము. ఇవైతే ఒక బాక్స్లో వేసేసి ప్యాక్ చేసేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని ఒక 150 పీసులు కూడా తయారు చేసి ఉంచేసాము. ఇదిగోండి ఇవేనండి ఈ 4 కజ్జికాయలు పెద్దవి చేశాను. నేను చేత్తో చేశాను, కజ్జికాయ పీట మీద చేయలేదు.
ఓకేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.